ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే తిరుపతిలో రేపటికి సంబంధించి ఆఫ్లైన్లో ఇస్తున్న టోకెన్స్ ప్రస్తుతం ఏ టైం స్లాట్ టోకెన్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్లో ఉన్నాయి అనే దాని గురించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 25వ తారీఖు బుధవారం రోజున 75,001 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,765 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,67,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 11 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే జూలై నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. జూలై నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 5న పెరియాల్వార్ సాత్తుమొర, అలాగే జూలై 6న శయన ఏకాదశి చాతుర్మాస్య వ్రతారంభం, ఇంకా జూలై 7న శ్రీనాథ మునుల వర్ష తిరునక్షత్రం, అలాగే జూలై 10న గురు పౌర్ణమి గరుడ సేవ, ఇంకా జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం, అలాగే జూలై 25న చక్రతాల్వార్ వర్ష తిరునక్షత్రం, ఇంకా జూలై 28న తిరుమల శ్రీవారు పురసైవారి తోటకు వేంచేపు, అలాగే జూలై 29న గరుడ పంచమి తిరుమల శ్రీవారి గరుడ సేవ, ఇంకా జూలై 30న కల్కి జయంతి కశ్యప మహర్షి జయంతి. ఇకపోతే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. జూలై నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు. జూలై 4, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతి అమ్మవారు. జూలై 12న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 మాడ వీధులలో గజవాహనంపై విహరించనున్న అమ్మవారు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో. జూలై 3, జూలై 30 తేదీలలో హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారు సాయంత్రం 5 గంటలకు తిరుచుపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. జూలై 16న దక్షిణాయన పుణ్యకాలం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారు శ్రీ సుందర రాజస్వామి ఆలయంలో. జూలై 16న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సుందర రాజస్వామివారు శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో. జూలై 21న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచిపై విహరించనున్న శ్రీకృష్ణ స్వామివారు. ఇకపోతే అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 1న ఉదయం 8 గంటలకు అష్టదళ పాద పద్మారాధన సేవ, అలాగే జూలై 9న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం, ఇంకా జూలై 4, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ అభిషేకం,
ప్రస్తుతం. ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, ఇంకా అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రస్తుతం భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారండి. రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా కలిపి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 16,500 టోకన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి రేపు సాయంత్రం 5 గంటల టైం స్లాట్ కి సంబంధించిన ఎస్ఎస్టీ టోకన్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకా రేపటికి సంబంధించి 3 ప్లేసెస్ లో కలిపి 10,832 టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి కూడా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ముందు రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి రేపటికి సంబంధించి శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్, రేపు మధ్యాహ్నం 12 గంటల టైం స్లాట్ టోకన్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య టైం స్లాట్ టోకన్స్ మొత్తం 2,441 శ్రీవారి మెట్టు దివ్య దర్శనం టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్ లో అవైలబుల్ లో ఉన్నాయండి. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా లలిత గారు, శ్రీవారి సేవ బుకింగ్ కి ఎన్ని మంత్స్ గ్యాప్ ఉండాలి గోవింద సేవ చేసిన తరువాత అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవ కావచ్చు, పరకామణి సేవను కావచ్చు, వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే సేవ చేసిన తేదీ నుంచి మళ్ళీ మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలాగే నెక్స్ట్ కృష్ణ సంతోష్ గారు, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ దర్శనంలో వైఫ్ అండ్ హస్బెండ్ కి పే చేస్తే కిడ్స్ బిలో 12 years అలో చేస్తారా? కిడ్స్ కి ఏజ్ లిమిట్ ఉందా? వాళ్ళకి కూడా పే చేయాలా? ప్లీజ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టర్ అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి మీరు మొదటి గడప నుంచి స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ 20,000 రూపాయలు డొనేషన్ చేసి ప్లస్ దర్శనం టికెట్ కి ఇద్దరికి 500 రూపాయల చొప్పున 1000 రూపాయలు పే చేసి ఇద్దరికి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి. మీకు బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల కన్నా ఉంటే మీతో పాటుగా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనంకి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. అంటే ఏ సేవలకైనా దర్శనాలకైనా బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదండి. పేరెంట్స్ తో పాటుగా సేవలకు కావచ్చు, దర్శనాలకు కావచ్చు 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. కాకపోతే ఆ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ మీతో పాటు క్యారీ చేయాలి. ఎందుకని అంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడడానికి పెద్ద పిల్లల్లా కనిపిస్తారు కదండి. అలాంటప్పుడు అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది అడిగితే మీరు ఆ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కనుక చూపిస్తే ఆ పిల్లలు 12 సంవత్సరాల లోపు పిల్లలుగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పేరెంట్స్ తో పాటుగా సేవలకు కానీ దర్శనాలకు కానీ అనుమతించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బెస్ట్ టిప్స్ గారు, అక్క కళ్యాణం టికెట్స్ వర్చువల్ అని ఉంది, ఇట్ ఈజ్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ దర్శన్ అని అడుగుతున్నారు. ఆర్జిత సేవలు కావచ్చు, దర్శనం టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ టికెట్స్ కావచ్చు అన్ని కూడా ఆల్రెడీ సెప్టెంబర్ నెల వరకు టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ప్రస్తుతం టీటీడీ వెబ్సైట్ లో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలకి సంబంధించి ఆన్లైన్ వర్చువల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఈ వర్చువల్ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు. మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో చూడాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వర్చువల్ సేవని బుక్ చేసుకున్న బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ప్రస్తుతం టీటీడీ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న వర్చువల్ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి సెప్టెంబర్ నెలలోపు దర్శనాలు బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. అసలు వర్చువల్ సేవలు అంటే ఏంటి, ఎందుకోసం ఈ వర్చువల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ వర్చువల్ సేవ టికెట్స్ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. అలాగే నెక్స్ట్ సంతోష్ గారు, మేడం నాకు నవంబర్ నెలలో 300 రూపీస్ టికెట్ ఓపెన్ అయినప్పుడు చెప్పండి, అది ఏ టైం కు ఓపెన్ అవుద్ది, ఒక రోజు ముందు చెప్పండి అని అడుగుతున్నారు. ఈ జూన్ నెలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ మంత్ అంటే జూలై నెలలో అక్టోబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల
టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ఆ నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు నెలలో నవంబర్ మంత్ కు సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. సో ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ ని అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ యొక్క స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మూర్తి గారు సీనియర్ సేవక్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది లక్ష్మి గారు అని అడుగుతున్నారు. ఆగస్టు మంత్ కు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవక్ శ్రీవారి సేవలను భక్తులు బుక్ చేసుకోవడానికి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే జూలై ఎండ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి కూడా టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.